హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఎన్‌సిటీ ఆఫ్ ఢిల్లీ ఉంది కదా! సో, ఇక్కడి నుంచయితే మనకి కొన్ని టీచింగ్ పోస్టులయితే భర్తీ చేశారు. సో, ఎవరికైనా దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అంటే ఈ జాబ్స్‌కి తగ్గట్టుగా మీకు విద్యా అర్హత ఉంటే సో, ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. మన ఛానల్‌లో అన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్సే ఇస్తామండి. ఎలాంటి ఫేక్ అనేది ఉండదు. ఎలాంటి మనకి ఇంకా అదర్ ఇల్లీగల్ పనులనేవి ఏముండవు. జెన్యూన్ జాబ్ అప్డేట్సే ఇస్తాము. మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పూర్తి వీడియోని చూడండి. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ అప్డేట్స్ అనేది వెంటనే పోస్ట్ చేస్తుంటాము. మీకు యూస్ఫుల్ అనుకుంటే ఒకసారి చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇస్తాను. అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడా ఇస్తాను. ఎందుకంటే మీరు వీళ్ళ యొక్క జాబ్ అప్డేట్స్ అనేది చూసి ఫర్దర్గా ఇంకెప్పుడైనా వీళ్ళ యొక్క టీచింగ్ పోస్టులు అప్డేట్స్ వచ్చినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది ఇక్కడైతే చూసేయండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఎన్‌సిటీ ఆఫ్ ఢిల్లీ అని ఇచ్చారు కదా! సో మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అనేది ఇచ్చారు. సో అది ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కొన్నిసార్లు లింక్ క్లిక్ చేశాక ఓపెన్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే సర్వర్ బిజీగా ఉన్నా సరే ఓపెన్ అనేది అవ్వదు. సో చాలామంది మీరు లింక్స్ ఇచ్చారు కానీ ఓపెన్ అవ్వట్లేదు మేడం అంటున్నారు. సో సమ్ టైమ్స్ ఏంటంటే చాలామంది ఓపెన్ చేసేటప్పుడు అవి బిజీ అయ్యి సర్వర్ ప్రాబ్లం అయ్యి ఓపెన్ అనేది అవ్వదు. సో సమ్ టైమ్స్ వెయిట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఓపెన్ చేస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. సో వెంటనే అయితే ఓపెన్ అనేది అవ్వకపోవచ్చు. సో మీకు ముందుగానే ఇన్ఫామ్ అనేది చేస్తున్నాను. సో అది అయితే ఇక్కడైతే చూడండి, మనకి డేట్స్ అనేది ఇచ్చారు. ది ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ బిలో అని ఇచ్చారు కదా! సో ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే ఆల్రెడీ January 16th అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే February 14th వరకు అయితే ఉంది మనకి. సో ఇది అంటే ఇక్కడ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని అయితే ఇచ్చారు. సో ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ మనకి అగైనెస్ట్ ఇది వేకెన్సీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అండర్ మెన్షన్డ్ దమ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్‌సిటీ ఢిల్లీ ఇది మనకి ఆటోనమస్ లోకల్ బోర్డ్స్ ఆఫ్ పెర్ డీటెయిల్ గివెన్ బిలో అనేది ఇచ్చారు. సో అది వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేది ఇచ్చారు కదా! పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్టు, నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు, పే లెవెలు, వేకెన్సీస్ అండ్ టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలా వీళ్ళైతే ఇచ్చారు. సో ఇక్కడ పీజీటీ హిందీ అని ఇచ్చారు కదా! సో పీజీటీ హిందీ వీళ్ళకి ఏంటంటే టోటల్ 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కొంతమంది పీజీటీ హిందీ అనేది చేసి ఉంటారు కదా, వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చారు. నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేట్. సో 8th CPC లెవెల్లో వీళ్ళకి అనేది రెమ్యునేషన్స్ అనేది ఎవ్రీ మంత్ అనేది వస్తుంది. సో అది అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే పీజీటీ హిందీ ఉంటుంది కదా, పీజీటీ హిందీ ఫీమేల్స్ కూడా ఇందులో వీళ్ళకైతే ఉంది. సో మేల్ క్యాండిడేట్స్కి 70 వేకెన్సీస్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో హిందీలో టోటల్ మనకి 91 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్కి 70, ఫీమేల్కి 21. సో అది అండ్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు పీజీటీ హిందీ, పీజీటీ మ్యాథ్స్ అవి కూడా. అంటే ఇక్కడ పీజీటీ హిందీ అంటే ఇందులోనే వస్తాయి. ఇక్కడ పీజీటీ మ్యాథ్స్ మేల్కి ఫీమేల్కి. సో మేల్కి 21, ఫీమేల్కి 10 ఈ పీజీటీ మ్యాథ్స్ చేసిన వాళ్ళకి. సో అదొకటి. అండ్ కొంతమందికి ఇక్కడ పీజీటీ ఫిజిక్స్ అండ్ ఇది పీజీటీ ఫిజిక్స్ మేల్కి ఫీమేల్కి ఇక్కడ ఇద్దరికీ ఉన్నాయి చూడండి. పీజీటీ మేలు ఫీమేలు వీళ్ళకి ఒక 3 టోటల్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్కి 3, ఫీమేల్కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇచ్చారు. అండ్ పీజీటీ కెమిస్ట్రీ ఉంటారు కదా, కెమిస్ట్రీ సబ్జెక్టు. సో కెమిస్ట్రీ వాళ్ళకి మొత్తం టోటల్ ఇక్కడ 7 వేకెన్సీస్ అనేది చూపిస్తున్నారు. 4 వేకెన్సీ మేల్కి, 3 వేకెన్సీ ఫీమేల్కి అయితే ఉన్నాయి. సో అది అండ్ ఇంకా పీజీటీ బయాలజీ కూడా ఫిమేల్స్కి ఎక్కువగా ఉన్నాయి. 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి బయాలజీ. అండ్ మేల్ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉంది బయాలజీ సబ్జెక్టు. అండ్ ఇంకోటి ఏంటంటే
ఎకనామిక్స్ కోడ్ను మేల్ క్యాండిడేట్ 60 ఉన్నాయి అండ్ ఫీమేల్కి ఓన్లీ 22 మాత్రమే ఉన్నాయి. సో అది అండ్ పీజీటీ ఉంది కదా, పీజీటీ మనకి కామర్స్, ఇది కూడా ఇది ఎకనామిక్స్, ఇది కామర్స్. ఈ కామర్స్ వాళ్ళకి ఏంటంటే మేల్ క్యాండిడేట్స్ 32, ఫీమేల్కి 5 వేకెన్సీ ఉన్నాయి. అండ్ అలాగే ఇంకా చాలా ఉన్నాయి. హిస్టరీ ఉంది అండ్ ఆల్సో జియోగ్రఫీ ఉంది. ఇంకా చూడండి సైన్స్ సబ్జెక్ట్ ఒకటి అండ్ సోషాలజీ ఒకటి. ఇట్లా టోటల్ మనకి ఎన్ని ఇచ్చారు అంటే 432 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసేసారు. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా డివైడ్ చేసేసారు. విత్ ఇక్కడ 20 వేకెన్సీ పర్సన్ విత్ డిసేబిలిటీ బెంచ్ మార్క్స్ ఉంటారు కదా, పీడబ్ల్యూ క్యాండిడేట్స్, వాళ్ళకి డివైడ్ చేసి ఉంచారు. సో క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసి ఉంచారు కాబట్టి మీ క్యాస్ట్ ఏంటనేది మీరు చూసి అప్లై చేయండి. సో అది అండ్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు. ఏమి ఇచ్చారు చూడండి. ది అబోవ్ వేకెన్సీస్ టెంటేటివ్ అండ్ బేస్డ్ ఇన్పుట్ ఆఫ్ ఇండికేటింగ్ డిపార్ట్మెంట్ బాడీస్ అనేది ఇచ్చారు. క్యాండిడేట్స్ మస్ట్ అప్లై ఆన్లైన్ త్రూ వెబ్సైట్ అని ఇచ్చారు. సో దీనికి ఏంటంటే ఓన్లీ మీరు ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాలి. ఆఫ్లైన్లో చేయడానికి అయితే ఏం లేదు, ఆన్లైన్లోనే చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫిబ్రవరి 14th వరకు అయితే ఉంది ఆన్లైన్లో. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి మనకి ఇంపార్టెంట్ నోట్ అని అయితే ఇచ్చారు. ఇంపార్టెంట్ నోట్ అంటే ఏమిచ్చారు, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ అండ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ బై ద పోస్ట్, బై హ్యాండ్, బై మెయిల్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్. నో కరస్పాండెన్స్ విల్ బీ అండ్ ఇది ఎంటర్టైన్డ్ ఇన్ దిస్ గ్రేడ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే బై హ్యాండ్ కానీ, పోస్ట్ కానీ, బై మెయిల్ కానీ ఇవైతే రిజెక్ట్ అనేది చేస్తారంట. ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషనే వీళ్ళు ఇక్కడ చెప్పారు. సో అది అండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి అన్నీ అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎంత శాలరీ ఇస్తారు. సో పే స్కేల్ అనేది స్టార్టింగ్ ఎంత ఉంటుందంటే చూడండి 47,000 నుంచి స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి అనేది పర్ మంత్ రెమ్యునేషన్స్. ఏజ్ కూడాను వీళ్ళకి 30 years అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అయితే ఇస్తూ ఉంటారు. సో ఇక్కడైతే ఒక్కొక్క పోస్ట్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందనేది కూడా ఇక్కడైతే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో కాబట్టి ఒకసారి అనేది చూడండి. సో ఇక్కడ చూడండి 30 years అనేది ఇచ్చారు. 30 years అని ఇచ్చి అండ్ ఇక్కడ 5 years అనేది యాడ్ చేశారు. అంటే మనకి 35 years అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాగా అనేది ఇచ్చారు. సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ చూసి ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, నేను ఈ లింకే ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. చూడండి, ఓపెన్ అవ్వకపోతే ఇంకా నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కూడా ఓపెన్ చేయండి. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.